అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పద్ధతి సంధ్య అనమాట. ఈరోజు అయితే వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మేమైతే చెరుకైతే వచ్చామండి. నల్లమల్ల అడిగికి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నల్లమల్ల అడిగి మా చెరుకు అయితే ఎందుకు వచ్చామంటే అదే అండి, మా గిరిజనులు అయితే ఇలా అయితే చేపలకు వచ్చి అవేనంత పట్టుకొని అయితే వాళ్ళ మేము అంతా కలుసుకొని ఇలా అయితే చేపలు పట్టుకున్నామండి. చూడండి ఈ తెప్ప మీద అయితే మేము వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి మా ఆయన అయితే ఇప్పుడైతే చేపలకి పట్టుకొచ్చాడండి. ఇక్కడ మా బతుకు తీరు ఏంటంటే అదేనండి, మా గిరిజనుల బతుకు తీరు ఏంటంటే ఇక్కడ చూశారు కదా, అడవి అయితే ఇలా ఉంది. అడవి మధ్యలో అయితే మా ఆయన వలలేసి మరి ఇక్కడైతే చేపలు అయితే పట్టాడండి. ఏమేమి చేపలు పట్టాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి మనకైతే ఒక రోగ అయితే పడిందండి. ఇంకా ఇక్కడ చూడండి, దీని పేరేమో కాకి చిత్రం అంటారు, కాకి గండి అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, దీని పేరేమో ఉలికితట్ట అని అంటాం ఫ్రెండ్స్. దీన్ని అయితే చేపలు అయితే మాకైతే పడ్డాయండి. చూడండి ఇది బొంత కనుక అంట. చూడండి ఇవైతే చిప్పలు అంట. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఒక రొయ్య అయితే పడిందండి. చిప్పల మధ్యలో ఒక రొయ్య అయితే పడిందండి. ఇందులో చూడండి చేప చూడండి ఎలా ఉందో. ఈ చేప మీరు ఎక్కడైనా చూసింటే మాకైతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. దాని పేరు ఏంది కామెంట్లో పెట్టండి. మా పక్క అయితే మేమైతే ముక్సారా అని పిలుస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, నెల్లూరులో అయితే ముక్సారా అని పిలుస్తారంటండి. ఇక్కడైతే ఏం పిలుస్తారో నాకైతే తెలియదు, కానీ మా నాన్నకైతే తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా రాచంద్రకాయలు అయితే మాకైతే అడవిలో అయితే ఇక్కడైతే రాచంద్రకాయలు అయితే దొరుకుతాయండి. చూడండి వల్ల వేస్తే రాచంద్రకాయలు అయితే పడినాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూసారు కదండి, చూడండి ఇన్ని చేపలు అయితే పడ్డాయండి మనకైతే. అలాగే రాచంద్రకాయలు ఒక రొయ్య అయితే పడింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ